శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ గురు పౌర్ణమ నాడు, ఆషాఢ పౌర్ణమ నాడు మహావైభవంగా జరుగుతూ ఉండేటువంటి గరుడ సేవలో స్వామి ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నారు. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తి పుణ్యమముమఖిలజ్ఞం. గరుడిని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి పరాయణత, సత్యవాంగ్నియతి, నిస్వార్థత, నిష్కళంకత, ఉపకార గుణం మొదలైన ఉత్తమ గుణాలు సమాజానికి చాలా స్ఫూర్తినిస్తాయి. అందుకే గరుడ సేవ అంటే ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఇవన్నీ కూడా ఏర్పడటానికి కారణం హృదయానికి భక్తి అనే రెక్కలు మొలిస్తే మానవుడు మాధవ సన్నిధిని చేరుకుంటాడు అని గరుక్మంతుడు భక్తులందరికీ కూడా తన కైంకర్యం ద్వారా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. భక్తుణ్ణి, భగవంతుణ్ణి దరిచేర్చే పుణ్య కార్యకర్త ఈ యొక్క గరుడాళ్వార్లు. దాసుండై సఖుడై ధ్వజంబై సముద్యద్వాహమై ఆసనంబై సద్వీజనమై వితానమై అని చెప్పి ఆయన ఎన్ని విధాలుగా కైంకర్యాలు అందిస్తూ ఉంటాడో దాన్ని మహాకవులంతా అభివర్ణించారు. కోలాటాలు చేస్తూ ఉన్నారు. వెంకటాచలపతి యొక్క తిరువీధి మహోత్సవంలో శోభాయమానంగా వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి అని చెప్పి ఆ గోపికా భక్తి స్వామి ప్రతి భక్తుడి యొక్క హృదయాన్ని కదిలించేటువంటి, కరిగించేటువంటి ఒక దివ్యానుభూతిని ప్రసాదిస్తూ ఉంటాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు సకల దేవతల స్వరూపంగా ఆయన విరాజిల్లుతూ భక్తులందరినీ కూడా ఆయన చక్కగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ శ్రీనివాసుని సేవలన్నింటిలోకి కూడా ఈ గరుడ సేవ అనంటే నేల ఈనిందా అన్నట్లుగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందుకే అన్నమయ్య పల్లించి గరుడినిపై నీ ఉబ్బున నెక్క బంగారు గరుడినిపై నీవు వీధులేగా అని చెప్పి అత్యంత శోభాయమానంగా ఆ బంగారు గరుడిని యొక్క సేవను అభివర్ణించారు. గరుడ సేవ చాలా మహనీయమైనటువంటిది. ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే ఎగిసిన గరుడని ఏపున ధాయని జిగిదొలక చుబుక చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వణకే. స్వామి స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మాన్ని స్థాపించటానికి, తదితరమైనటువంటిది అంటే అధర్మాన్ని సమూలంగా నశింపజేయటానికి అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అందులో ఆ
దుష్ట శిక్షణ అనేటువంటి వేళ స్వామివారు మన్నించేటువంటి ప్రధాన వాహనం గరుడాళ్వార్లు. మిగతా సమయంలో వాహనాలు ఉండవచ్చు. స్వామి అనేక వాహనాలు అనేక సందర్భాల్లో అధిరోహించి ఉండవచ్చు. కొన్ని అవతారాల్లో రామావతారం వీటిల్లో హనుమంతుడిని వాహనంగా చేసుకుని ఉండవచ్చు, రథాదుల్ని వినియోగించుకోవచ్చు. కానీ నిజవాహనం ఏది అనంటే గరుడుడే. అలాంటి గరుడునిపై ఆయన బయలుదేరాడు అంటే అది మహాయుద్ధమే అయి ఉంటుంది. అప్పుడు ప్రకృతి అంతా కూడా ధా అనేటువంటి పెద్ద శబ్దంతో గడగడా వణుకుతుంది. బిరుసుగా గరుడని పేరముదోలుచు వెరసి నీవు కోపించినను సరుస అఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ తిరతిర తిరిగే అంటారు. అంటే స్వామివారు కోపంతో యుద్ధానికి బయలుదేరారు అనంటే మరి రాక్షస జాతులన్నీ ఏ దిక్కులలో ఉన్నా కూడా గడగడ ఉణికిపోవటం జరుగుతుంది. పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినప్పుడు జల్లన రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ. రాక్షస సమితికి గుండెలు జల్లుమన్నాయి అనంటే ఆశ్రిత లోకానికి అది మంగళధ్వానంలా వినిపిస్తుంది. కనుక ఈనాడు మూలమూర్తిపై ధరించేటువంటి మకరకంఠి లక్ష్మీహారాలు ధరించి స్వామి పసిడి గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే ఆ భక్తకోటి తాదాత్మ్యతతో నృత్యం చేస్తూ ఉన్నారు. యావంతి చాక్షరాణ్యేవ గీయమానే యశస్విని తావద్వర్ష సహస్రాన్ని బ్రహ్మలోకే మహీయతే అని సాక్షాత్తు భూమాదేవికి వరాహస్వామి వారు ఒక మాట చెప్పున్నారు. ఎవరైతే నా ఉత్సవాలు జరుగుతూ ఉంటే చక్కగా నృత్యం చేస్తూ నామావళిని కీర్తిస్తూ ఉంటారో వారికి 1000 దివ్య సంవత్సరాలు ఉత్తమలోక ప్రాప్తి కలిగింపజేస్తాను అని. కనుక శ్రీనివాసునికి జరుగుతూ ఉండేటువంటి ఈ యొక్క దివ్య శోభాయాత్రలో మహోత్సవంలో చక్కగా పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇలువేలుపొకడు హరి ఇంటనే ఉండగా పలువేలుపులతోడి భ్రమతలేల మెలగి సూర్యుడొక్కడు మిక్కిలిని వెలుగుగా వెలలేని దీపములు వేయినేల. ఇలువేలుపుగా శ్రీనివాసుడుంటే ఆయన నుంచి పొందనటువంటిది లేదు. గురువు, గురు పున్నమ ఇత్యాది మాటలతో ఈరోజు మనం అందరినీ ఆదరిస్తూ ఉన్నాం. నిజానికి గురు సంప్రదాయాన్ని చెప్పుకోవడంలో లక్ష్మీనాథ సమారంభాం అని చెప్పి స్వామి నుంచే ప్రారంభించుకోవటం అనేటువంటిది ఒక సదాచారం. అంతే విధంగా మనం చెప్పుకునేటువంటి కృష్ణం వందే జగద్గురుం, కర్మ భక్తి జ్ఞానాదులను చక్కగా ప్రబోధించినటువంటి ఆ ద్వాపరయుగ దైవం కృష్ణ పరమాత్మ గురువు. ఎందుకంటే లోకానికి ఎన్ని ఉపనిషత్తులున్నా వేదాలున్నా సమన్వయించుకోవటం అనేటువంటిది తెలియనప్పుడు అర్జునుడు ఒక దూడగా ఉంటే స్వామి ఒక చక్కని క్షీరమును జ్ఞానక్షీరమునిచ్చే గోవుగా మారి కురుక్షేత్రము ఆధారంగా చేసుకుని లోకానికి ప్రబోధం చేశాడు. ఆ గీత వల్ల ఉజ్జీవితమయ్యాయి ఉపనిషత్తులు, మిగతా జ్ఞానబోధ చేసేటువంటి గ్రంథములు. ఆ సమన్వయం అలా చేశారు. అలాగే గురు పౌర్ణిమ అంటే వేదవ్యాసుల వారిని కూడా స్మరిస్తూ ఉంటారు. ఎందుకంటే వేదములను విభజనం చేసి బ్రహ్మసూత్రములను ఏర్పరిచి చక్కగా లోకంలో అవి వ్యాప్తి పొందేట్టు చేసి అష్టాదశ పురాణములు ఉపపురాణాదులు ఇవన్నీ కూడా వచ్చి మహాభారతాన్ని తీసుకువచ్చి లోకానికి ఎంత వాంగ్మయాన్ని ఇచ్చాడు. అచతురు వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అభాల లోచన శంభు భగవాన్ బాదరాయణ అన్నారు. అంటే బ్రహ్మగారు ఎలా అయితే సృష్టి చేస్తారో అలా వాంగ్మయం అనేటువంటి సృష్టి చేశారు. రుద్రుడు ఎలా అయితే లయింపజేస్తాడో అలా అజ్ఞాన భంజకుడయ్యాడు ఆ యొక్క ఆర్ష వాంగ్మయాన్ని మన లోకానికి అనుగ్రహించి. ధర్మానికి విష్ణువు వలె స్థితికారకుడయ్యాడు. విష్ణుమూర్తి యొక్క అపరావతారమే వేదవ్యాసులు వారు. భాగవతం అంశావతారాలను చెప్తూ వేదవ్యాసుడు స్పష్టంగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా ప్రతిపాదనం చేయటం జరిగింది. కనుక అటువంటి దివ్యమైనటువంటి
గరుడ సేవలో విష్ణువు ఊరేగేటువంటి ఈ మహోత్సవంలో ఎంతమంది భక్తులు తిరియక్కులు పాలు పంచుకుంటూ ఉన్నాయి. నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగుందీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అనేటువంటి భావనతో చక్కగా ఆశ్రయిస్తూ ఉన్నారు. భక్తి గద్గద రీతి వాగ్భరములయ నటనమునగూడి గోపికా నాథుమ్రోల నిలిచి కీర్తించు పుణ్యుండు నళిన బంధు దళన మొనరించి తత్వపదమున కరుగు. స్వామి ముందు ఇలాంటి ఉత్సవాల సమయంగా ఆధారంగా చేసుకుని ఏ భక్తులు దివ్యమైనటువంటి స్వామి వైభవాన్ని కీర్తనలుగా భజనలుగా ఆలాపనం చేస్తూ ఉంటారో, నామావళిగా పలుకుతూ ఉంటారో, సూర్యమండలాన్ని భేదించుకుని అక్కడ ఉండేటువంటి పరమాత్మను శాశ్వతంగా చేరుకుంటారు అని చెప్పి మనకి అనేక గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. కనుక భగవద్ ఉత్సవములు అనేటువంటివి భక్తులకు కొంగు బంగారం. ఆ ఉత్సవాల్లో రకరకాల అభ్యాసాన్ని పొందినటువంటి వాళ్ళు కళామాధ్యమంగా ఆరాధన చేస్తూ ఉంటారు. స్వామి వాటిని వీక్షిస్తూ భక్తుల యొక్క ఎదగదుల్లో ఉండే కోరికలను మన్నిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు.
महिमान्वितुडा नागालङ्कृतदेह भूनि उपरि चरवसूनु ब्रोचिन महानुभाव पन्नगकाळेन्द्रुनि पारद्रोलिनावु आमिल्लेरुनु ई वसुधन मिन्नगा निलिवेवो गरुडूय रूपमा गरुड वाहनमा श्रीहरि सेवा दीक्ष ज्ञान वैराग्य पक्ष गरुदिव्य रूपमा गरुड సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సుపర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో న శుభమాతనోతు. ఆ గరుడుని యొక్క దివ్యమూర్తి, ఆ మూర్తిపై ఉండేటువంటి ఉత్థానుడైన మలయప్ప స్వామిని భక్తులు కనులారా వీక్షిస్తూ ఉన్నారు. ఆయన తన పాదాలను ఆశ్రయించమని చూపిస్తూ ఉన్నాడు. పార్థాయ త్వత్సదృశ సారథినా త్వయైవ యోదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శమంత పంచకం అనేటువంటి ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆనాడు నరునికి ఒక్కడికే చూపించాడు. కానీ తన పాదములే లోకానికి అవి శరణ్యములని ఈనాడు ఆయన గరుడ వాహనాన్ని ఎక్కి యావత్ విశ్వానికి కూడా ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు. కింద గరుడునిది ఏమి భాగ్యం, ఆ యొక్క స్వామివారిని వహిస్తూ తన చిగురు పొట్లముల వంటి చేతులలో స్వామి గంగ ప్రవహించేటువంటి, గంగ ఉద్భవించినటువంటి పాదములను ఉంచుకుని స్వామివారి యొక్క తిరువీధి ఉత్సవానికి మూలమై ఉన్నాడు. సర్ప యజ్ఞోపవీతం కలిగినటువంటి వాడు, విష్ణు రథమైన వాడు, ప్రహ్లాదును వంటి భాగవతాగ్రగణ్యుడు, అనన్య సాధారణ విక్రమాఢ్యుడు, లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, హరిప్రియుడు, వైష్ణవ ధర్మవేది, ధర్మ ప్రసంగ ప్రథితాత్మశౌర్యుడు, జగద్ధితానంత గుణాంబురాశి, కృపాలుడు, సత్యవ్రతుడు, స్వేచ్ఛారూపుడు, శృతి స్మృతి జ్ఞాన గురువుగా ఆయన్ని కీర్తించారు. అసలు ఆయన పుట్టగానే ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించాడో అటువంటి గరుడినిపై ఉండేటువంటి శ్రీనివాసునికి ఎత్తినటువంటి మంగళ నీరాజనాలు మనం కళ్ళకు అద్దుకుంటే మనకు దాస్య భక్తి అనేటువంటిది ఆకంఠం సిద్ధిస్తుంది. అంటే కంఠదగ్నంగా మనకి ఆ యొక్క శ్రీనివాస పదారవింద మకరంద సంసేవాసక్తి లభించాలి అని అంటే ఆ కర్పూర నీరాజనాలు స్వామికి సమర్పించినటువంటి వాటిని మన కనులకు అద్దుకుని తన్మయులమై ఆ శ్రీనివాస దివ్య వైభవాన్నంతా కూడా మళ్ళా పున్నమ గరుడ సేవ వరకు కూడా మనస్సులో పదిలపరుచుకోవాలి. ఆతత పక్ష మారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాధూత పతంగ తేజుడు తితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనఃప్రీతి వనర్చుచున్యగసె భీమజవంబునాభ్రవీదికిన్. ఆ గరుక్మంతుని జన్మవృత్తాంతాన్ని నన్నయ్య గారు మహాభారతంలో వివరిస్తూ గరుడు మహావేగుడు, మహాబలుడు, సూర్యమండలం దాకా ఎగిరినటువంటి బలశాలి, ఇంద్రాదుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అందరినీ కూడా అవలీలగా జయించి అమృత భాండాన్ని తెచ్చి తల్లి దాస్య శృంఖలాలు తొలగించినటువంటి మాతృభక్తి పరాయణుడు, అంతకు మించి అమృతాన్ని కూడా తిరస్కరించి తన యొక్క నిస్వార్థతను ఆయన చూపించాడు. ఆయన మహాబలం, మహావేగం, ధైర్యస్థైర్యాలు, జ్ఞాన విజ్ఞానాలు గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన గరుడుణ్ణి తనకి నిత్యవాహనంగా స్వీకరించాడు. అసలు ఆ గరుక్మంతుడు స్వామివారికి వాహనం అయిన తరువాత చేసినటువంటి కైంకర్యం ఏదైతే ఉందో అది భాగవతులకి ఎప్పటికీ కూడా చాలా ప్రీతిని చేకూర్చేటువంటిది. శ్రీనివాస స్వామి వారి యొక్క ముఖారవిందాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం
శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి. వాలఖిల్యులుదయ వరపక్షి కులమునకు ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు. ఉదధిలోనున్న అత్యుగ్ర నిషాదులన్ ఆరంగమృంగిన ఘోర వీరుడు. ఇభకచ్చవుల రోహిణి శాఖతో నెత్తుకుని దివి బరచిన అనిలవేగి. వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయక అమృతంబు గొనిపోవ గడిగి వచ్చే కామరూప సంపన్నుండు. కామగమనుడతడు నీకు అసాధ్యుండు శతమకుండా. ఎప్పుడైతే గరుడు అమృత భాండాన్ని తీసుకోవటానికి వచ్చాడో స్వర్గంపైకి, అప్పుడు అక్కడ ఉండేటువంటి జ్ఞానులు దేవేంద్రుడికి తెలియజేశారు గరుడిని మహాబల పరాక్రమ విశేషాలు, ఆయన సద్గుణ గరిమ అసామాన్యమని. ఇంద్ర, నువ్వు ఆయన్ని ఏమీ చేయలేవయ్యా, నువ్వు దేవేంద్రుడు అయితే, దేవతలకు ఇంద్రుడు అయితే ఆయన పక్షీంద్రుడు ఆయన అని చెప్పారు. అసలు సౌపర్ణాఖ్యానం విన్నవాళ్లకు అధిక సంపదలు కలుగుతాయి, పాపక్షయం అవుతుంది, సర్పబాధలుండవు, రాక్షసుల వల్ల భయం తొలగుతుంది అని కూడా ఫలశ్రుతిని చెప్పారు. కనుక కశ్యపకృత పుణ్యకర్మ ఫలం మహానుభావుడైనటువంటి ఈ దివ్యమైనటువంటి గరుడాళ్వార్లు. మరి అటువంటి గరుడునిపై శ్రీ మహావిష్ణువుని మనం వీక్షిస్తూ ఉన్నాం. పారిజాతాపహరణంలో వజ్రమ్మునకు ఏకవైచిన బలశాలి, గజగచ్చపాసిన ఘాతకుండు, జనని దాస్యంబు నీగిన కులశ్రేష్ఠుండు, దుర్లభామృత పశ్యతోహరుండు, కమలాప్తు సారథి గారాబు తమ్ముండు, కశ్యపకృత పుణ్యకర్మఫలము, సకల శకుంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు, అహిమృగయా వ్యసనాకులుండు, మింటి పాళెంబులేర్చు ముక్కంటి తూపుగరి, నిపాతిత రోహిణస్కంధుడు, అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు, తార్క్షుడేతించ దానవధ్వంసి కడకు అని ముక్కుతిమ్మన గారు చక్కగా ఆ మహావిష్ణు వాహనమైనటువంటి గరుడాళ్వార్ల యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అలాగే ఆంధ్ర సారస్వతంలో తొలి తెలుగు ప్రబంధంగా చెప్తారు కృష్ణదేవరాయలు వారి ఆముక్తమాల్యద. దాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇచ్చారు ఆంధ్రభూజుడు. ఖనడత్ పయోబ్ధివీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు, ధృత కువలయార్థఖండిత సమిల్లవరూపచరణాంతిక భ్రమత్తరువరములు, ఘనగుహాఘటిత ఝాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరు మందరములు, చటుల ఝంపాతరస్వ నగరీ విపరీత పాతితాశాకోణ పరిబృఢములు, ప్రబలతర బాడవీకృతేరమ్మదములు, భాస్వరే రమ్మదీకృత బాడబములు, పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు, రుజిన తోలౌఘముల తోల విసురుగాత. ఎంత గొప్ప పద్యం చూడండి. గరుక్మంతుని రెక్కల గాలి ఎప్పుడైతే ఆయన అలా వెడుతూ ఉన్నాడో సముద్రము ఎంత అగాధమైన జలరాశి రెండుగా చీలిపోయిందట. అలా అల్లకొల్లోలం అయిపోతూ ఉంటే ఆ జల నిధి అంతా కూడా పాతాళం కనిపిస్తోందా అన్నట్లుగా ఉంది. ఆ సముద్రంలో నీళ్లు తగ్గినప్పుడు గరుక్మంతుడికి సర్పములు ఆహారం, జాత్యుచితమైనటువంటి ఆ సర్పాలను ఆయన ఆహారంగా స్వీకరిస్తాడు కనుక ఒక పాము కింద మరొక పాము అలా లొంగల చుట్టుకుపోతూ ఉన్నాయి. గరుక్మంతుడు పక్షి చూపు కదా, ఆ చూపులో పడకూడదు అని చెప్పి ఆ గరుక్మంతుని రెక్కల గాలికి మహావృక్షాలు పెళ్ళగిల్లి ఆయన కాళ్ల వద్ద సుళ్ళు తిరుగుతూ గూడు కట్టుకోవడానికి చెట్ల నుండి విరుచుకుని కాళ్లలో ఇరికించుకుని చిన్న చిన్న చిదుకులను పట్టుకెళ్ళే పక్షులు ఎలా అవలీలగా తీసుకెళ్తాయో అలా మహావృక్షాలు పదాంతికమై వస్తూ ఉంటే గరుడు ఎగురుకుంటూ ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ రెక్కల నుంచి గొప్ప గాలులు వస్తూ ఉన్నాయి. మేరు గుహలో మందర గుహలో పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటే రెండు జంట భేరీలు మోగుతూ ఉన్నట్లుగా ఆ పర్వతాల నుంచి ప్రపంచం అంతా కూడా ఆ శబ్దము నింపేస్తోంది. ఆ మహావేగంతో
ఆయన నుంచి వచ్చేటువంటి గాలులకు అష్టదిక్పాలకులు తమ పట్టణాల నుంచి ఎదురుకుండా ఉండే విపరీత పట్టణాల్లోకి పడిపోతూ ఉన్నారు. ఆయన రెక్కల గాలి దెబ్బల్లో జ్యోతి సముద్రం అడుగునుండేటువంటిది బడబానలం అంటారు. అది వెళ్ళి మేఘాల్లో ఉండేటువంటి ఇరమ్మదంగా పడిపోతుంది. అక్కడుండే ఇరమ్మదాగ్ని వచ్చి బడబానలం స్థానంలోకి వెడుతోంది. కనుక ఇంత శక్తి కలిగిన గరుడని యొక్క రెక్కల నుంచి జనించేటువంటి గాలి మన పాపములు ఎంతవి, వాటిని చిన్న దూది మొత్తాన్ని గాలి ఎగరగొట్టేసినట్టుగా ఎగరగొట్టేలేవా అని చెప్పి రాయలవారు పద్యాన్ని పూర్తి చేశారు. కనుక భక్తుల యొక్క పాపములన్నీ కూడా సమూలంగా లయింపబడాలి అని అంటే గరుడిని సేవలో తరిస్తూ ఉండేటువంటి విష్ణుమూర్తిని లేదా మనని తరింపజేసేటువంటి ఆ మహావిష్ణువు యొక్క పాదాల సాక్షిగా మనం ఆ యొక్క దివ్య స్తోత్రములన్నీ కూడా చెప్పుకోవాలి. ఆ రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై అంటారు. ఆయన యొక్క పాద ముద్రలు ఎంతో గొప్పగా ఉంటాయి. అటువంటి గొప్ప ముద్రలు కలిగినటువంటి ఆ పాదములను అదృష్టవంతుడు తన చేతులతో పట్టుకున్నాడు గరుడాళ్వార్లు. జగన్నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆనంద నిలయుడు, అటువంటి మంగళమూర్తి యొక్క పాదపద్మాలను తన హస్తపద్మాల్లో ఉంచుకుని భక్తి ప్రపత్తులతో భక్తులందరి దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆనంద నిలయంలో ఉండే మూలమూర్తిని దర్శించినటువంటి భక్తులు తన్మయులైపోతూ ఉంటారు. కలియుగంలో ఆనంద నిలయాన్ని దర్శించి నమస్కరించి ఆ స్వామి మూలమూర్తిని దర్శించి విమాన వెంకటేశ్వరుని సేవించి ఈ పున్నమ గరుడ సేవ రోజున విశేషించి ఈ యొక్క గరుడ పున్నమ ఈనాడు అద్భుతమైనటువంటి ఈ సేవ గురు పూజోత్సవంలో భాగంగా జరుగుతోంది. జగద్గురువు అయినటువంటి ఆ స్వామిని ఈనాడు తిరువీధుల్లో వీక్షిస్తూ భక్తులు పులకించిపోతూ ఉన్నారు. చంద్రోదయం అయితే ఎలా అయితే సముద్రం ఉప్పొంగిపోతుందో అలాగా ఆనంద నిలయంలో స్వామిని దర్శించి వస్తూ ఉండేటువంటి భక్తుల యొక్క మనస్సులు ఉప్పొంగిపోతున్నాయి. ఎలా అయితే చంద్రోదయం అయితే ఆ కలువులు విచ్చుకుంటాయో అలా వారి యొక్క నేత్రోత్పలాలు విచ్చుకుంటూ ఉన్నాయి. మల్లెలు ఎలా స్రవిస్తూ ఉంటాయో అలా ఈ నృత్యం చేసేటువంటి వారి యొక్క మధురమైనటువంటి భావనలు తేనెవాకలై ఈ మాడవీధులను నింపేస్తూ ఉన్నాయి. వివిధ వేషములతో కళామాధ్యమంగా పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుని యొక్క వాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి సన్నివేశం. శ్రీనివాసస్వామి యొక్క వైభవాన్ని ఎంత భావిస్తే అంత అదృష్టం. ఆయన యొక్క దివ్యమైనటువంటి హస్తార విందాలను వీక్షించాలా పాదార విందాలను వీక్షించాలా అనేటువంటిది సంశయం. ఆనంద నిలయుడు కటివరద హస్తుడై మనకు కనిపిస్తూ ఉంటాడు. భగవంతుల యొక్క చేతుల మహిమను కూడా స్వామివారి పాదముల మహిమ వలె దర్శిస్తూ ఉంటారు భక్తుడు. అన్నమయ్య అంటారు, గునియుచు తను నెత్తుకొని కొమ్మని తల్లిపై ననయ జాచిన చేతులియవెపో అని. అలాంటి స్వామిని దర్శిస్తున్నాం, తరిస్తున్నాం. విన్నపమిది నీకు వేవేలు విధములా, విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. నమో 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 నమో.
సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు నావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యలో పాదమునాగాచినట్టు పనివడి అహల్యలో పాదమునాగాచినట్టు ననిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో 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 నమః పన్నగనందాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుక్మతే. గరుడ ధ్వజము అనంటే సకల శుభాలకు అది రూపం. ఈ పున్నమ గరుడ సేవ రోజున ఆ చంద్రుని యొక్క దివ్య కాంతులను మనం వీక్షిస్తూ ఉన్నాం. పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని స్వామి సోముని ద్వారా నేను ఓషధులను పండింపజేస్తాను అని చెప్పి తెలియజేశారు. అటువంటి దేవదేవుడు భక్తులు అడుగడుగునా ఇచ్చేటువంటి ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ఉన్నాడు. గరుడి సేవలో గురు కిరీటధారి అయినటువంటి వెంకటాచలపతిని కనులారా భక్తకోటి వీక్షిస్తూ ఉన్నారు. ఆ స్వామి దయను అనేక విధాలుగా అనేక కాలాల్లో ఎంతోమంది భక్తకోటి తెలియజేశారు.
ఆర్తితో తిరియక్కులు కూడా స్వామిని కీర్తించి తరించినటువంటి సందర్భాలు మనకి తెలుసు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజ పరేశాయాభిధీమహి. స్వామి, సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మవు నీవు. ఇక్కడ ఆనంద నిలయంలో నువ్వు ఉంటావు, అక్కడ ఉత్సవరాయుడిగా ఊరేగుతూ ఉంటావు. అందరిలో విరాజిల్లేటువంటి పరమపురుషుడు నువ్వే. ఈనాడు ఇంతమంది ఈ గరుడ సేవకు విచ్చేసి సేవలో తమ భాగ్యాన్ని పండించుకుంటూ ఉన్నారు. సృష్టికి ఉత్పత్తికి మూలబీజం నీవే. ఈ విశ్వానికంతా కూడా ప్రభువు నీవే. ఈ ప్రకృతిని చైతన్యవంతం చేసేటువంటి దివ్యమైనటువంటి స్వరూపానివి నీవు. ఓంకార రూపుడైనటువంటి నిన్ను ధ్యానిస్తూ మేము నమస్కరిస్తూ ఉన్నాం అని భక్తకోటి ఈనాడు మనోనివేదనం చేసుకుంటూ ఉన్నారు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఈ జగత్తు స్వామి యందే నిలిచి ఉన్నది, లేకపోతే ఈ జగత్తు యొక్క మనుగడ ఉండదు. కనుక గోవిందుని యందే ఈ యొక్క జగత్తంతా ఉన్నది. ఆ స్వామి వల్లే బహిర్గతమవుతూ ఉన్నది. స్వయంగా వ్యాపించి ఈ యొక్క విశ్వంలో ఉండడం వల్ల ఆయన స్వరూపం భాసిల్లుతూ ఉన్నది. అందరూ కూడా కర్పూర నీరాజన కాంతులను సమర్పిస్తూ ఉన్నారు. నీరాజనం వెలుగులో స్వామిని దర్శించి తరించాలని చెప్పి భావన చేస్తూ ఉన్నారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో స్వామి మూర్తిని పదిలపరుచుకుంటూ ఉన్నారు. నిరంతరం కూడా స్వామి స్మరణకి రావాలి, అలాంటి స్థితి కల్పించమని చెప్పి ఆర్తితో వేడుకుంటూ ఉన్నారు. స్వయం ప్రకాశకుడైనటువంటి స్వామిని శరణుజొచ్చేటువంటి పద్ధతి ఇదే. యస్మాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. స్వామి, లోకాలన్నీ కూడా నీ మాయచే కల్పితమై దానికి లోబడి ఉన్నాయి. అవి ఒకసారి నీలో లీనమైపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి తిరిగి ప్రకటితమవుతూ ఉంటాయి, ఒక్కోసారి నీ రూపంగా భాసిల్లుతో అవి భ్రమింపజేస్తూ ఉంటాయి. కానీ దీని అంతటికీ కూడా సాక్షీభూతుడమైనటువంటి వాడివి నువ్వే. నీ నుండి బహిర్గతమై తిరోగతములవుతూ ఈ సమస్త విశ్వానికి కారణభూతమైనటువంటి పరాత్పరుడమైనటువంటి నీకు ఓ వెంకటాచలాధిపతి మేము నమస్కారం చేసుకుంటున్నామని భక్త బృందాలు ఎదురుకుండా స్వామికి కర్పూర నీరాజనాలు ఇస్తూ మనోనివేదనం చేసుకుంటూ ఉన్నారు. కాలేన పంచత్వమితేషు కృష్ణ. ఇలా ప్రళయకాలంలో పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచం, అందులో గల లోకములు, లోకపాలకులు, వీటన్నిటికీ మూలమైనటువంటి మహత్తత్వం కూడా పరమాత్మలో లయమైపోయినప్పుడు మహాంధకారం నిండిపోతుంది. అటువంటి సమయంలో కూడా దీనంతటికీ అతీతుడై విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ ప్రభువు నన్ను రక్షించాలి. తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారే విరాజతే విభుః అని అన్నారు. న యస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరుతుం యథా నటస్యాకృతిభిర్విచేష్టితో దురత్యయానుక్రమణ సమామవతు. అంటే ఆ గజేంద్రుడు ఆర్తితో స్వామిని ప్రార్థిస్తూ, స్వామి, ఒక నటుని వలె అనేక రూపముల్లో నువ్వు లీలలను సలుపుతూ ఉన్నావు. ఎవరు ఋషులకు, దేవతలకు, మునులు లాంటి గొప్పవారికే అవగతం కాకుండా విరాజిల్లుతూ ఉంటారో అటువంటి మహనీయమైనటువంటి మూర్తిని తెలుసుకోవటం ఎంత కష్టతరం స్వామి. ఆ పరమపురుషుడు అయినటువంటి నిన్ను అల్పజీవినైనటువంటి నేను ఇంత అని నిర్ణయించడం సాధ్యమా అని చెప్పి మనోనివేదనం చేసుకున్నాడు. కనుక స్వామి పాదారవిందములను
యుగయుగాలుగా సమస్త ప్రాణులు కూడా ఆశ్రయించి తరించిపోతూ ఉన్నారు. ఆయన వెంకటాచలంపై ఉన్నాడు. విశేషత క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రి గతిరేవ నాణ్య. ఈ కలియుగంలో ఈ గరుక్మంతునిపై నిలిచినటువంటి ఈ దివ్యమైనటువంటి గోవిందుని యొక్క నామామృతమే మనని రక్షిస్తుంది. తదన్యమైనటువంటిది మనను రక్షించేటువంటిది లేదు. కనుక భవబంధములను ఎప్పుడూ కూడా తొలగించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించడం అనేటువంటిది తప్ప ఈ కలియుగంలో మరొక కర్తవ్యం లేదు అని చెప్పి నమ్మినటువంటి భక్తావతంసులు ఈ 7 కొండలపై ఉన్న 7 గడను అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామిని ఆశ్రయించడం అనేటువంటిది జీవుని యొక్క కర్తవ్యం. తిరమయి రుణానుబంధము తిరుపతి శ్రీనివాస తీర్థప్రియమో. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే మహానుభావాయ మహామాయినే అమేయ కర్మణే. ఈ గరుడ సేవలో జగన్మోహనుడు స్వామి చక్కగా ఆకుపచ్చని ఎర్రంచు కలిగినటువంటి వస్త్రములను ధరించాడు. అరుణారుణ శోభతో ఉండేటువంటి పుష్పమాలికలను ఆయన అందుకున్నాడు. ఎన్నో సహస్రనామమాల మకరకంఠి వంటి దివ్యమైనటువంటి సువర్ణ మాలికలతో విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ హారములను పుష్పమాలికలను ధరించినటువంటి స్వామి స్వతహాగా మన్మధుడు గనక ఆయన వల్ల ఆభరణములు అవి విరాజిల్లుతూ ఉన్నాయి. కానీ ఆ ఆభరణముల వల్ల శ్రీనివాసునికి వచ్చిన శోభ అంటూ ఏమీ లేదు. మోహము లేక జగంబుల మోహింపగజేయు నేర్చి మనసున విష్ణున్ మోహింపించదవనియడు మోహమున విధాత దాన మోహితుడు. అసలు బ్రహ్మంతటి వాడు ఆ పరమాత్మ యొక్క మాయను దాటలేకపోయాడు. అటువంటి గొప్ప మాయ కలిగినటువంటి శ్రీనివాసుని మనం ఈనాడు ఆశ్రయించి తరిస్తూ ఉన్నాం. అంటే లోకానికి చైతన్యమునకి ఇచ్చి పరిరక్షించేటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క దివ్య తేజస్సుని ఈనాడు దర్శిస్తే అదే మహోపదేశం అవుతుంది. ఆ భక్తకోటి అంతా కూడా ఆయన కథలు వింటూ ఉన్నారు. ఆయన గరుడ సేవలో ఈనాడు తరిస్తూ ఉన్నారు. ఆయువును సూర్యుడు ఉదయాస్తమాన సమయాల్లో మోసగించి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. మనకు ఉత్తరాయణం వెళ్ళిపోయింది, దక్షిణాయనం మొన్న ఏకాదశి నుంచి వచ్చేసింది, తొలి ఏకాదశి వచ్చేసింది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉదయాస్త సంధ్యల మధ్య మన ఆయుష్ గతించిపోతూ ఉంది. తెలియని వాళ్ళు మేము చాలా కాలం జీవిస్తామని భావిస్తూ ఉంటారు. కానీ ఈ తిరుమల క్షేత్రంపై శ్రీవారి దివ్య నామామృతాన్ని చూరగునే భక్తులు ధన్యజీవులు. వారు కాలసూత్రఘాతాలకు దూరమైపోతారు. ఎడరై నీ మంత్రజపము ఎంచుకొన్న అప్పుడే కడు చిత్రగుప్తుని లెక్కలు గడిచే వడిగా వెంకటేశ్వర మీ శరణనగా అడరి శ్రీవైకుంఠము మా అరచేత నిలిచే. శరణన్న వారి చేతి వైకుంఠంగా ఈ తిరుమల విరాజిల్లుతోన్నది. మకర తోరణం కింద నిలిచినటువంటి గజమాలలు ధరించినటువంటి వెల్లగొడుగుల కింద విరాజుల్లుతూ ఉండేటువంటి ఆ గోవిందుని వైభవాన్ని దర్శించినటువంటి వారందరూ కూడా భాగ్యవంతులే. తీర్థానాం పరమం తీర్థం మంగళానాంచ మంగళం పవిత్రంచ పవిత్రాణం ప్రపద్యంతే దివాకరం. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే. గరుడని నీవెక్కినను నీవెక్కినను నీవెక్కినను.
ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను ఎగసిన గరుడని ఏ పునధాయని జిగిదొలకు చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే నిగమాంతంబులు నిగమ సంఘము గగనము జగములు గడగడవడకే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 గరుడని బేరము తోలుచు పెరసి నీవు కోపించినను బిరుసు గరుడని పేరము తోలుచు పెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుగుమనలు గడదిరదిర తిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు పగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడవని కెల్లున నీవెక్కినయపుడు చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ చల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను 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 కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘవాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. వేదాత్మ విహగేశ్వర అంటారు. విష్ణు గరుడ సమ్మేళనం వేదస్వరూప శీర్షాలుగా వ్యక్తమవుతోంది. వేదాలు ఋగ్వేదం, కృష్ణయజుర్వేదం, శుక్లయజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 5 భాగాలుగా విరాజిల్లుతూ ఉంది. ఈ గరుడ పంచాక్షరి అనేటువంటిది పంచవర్ణ రహస్యం ఈ గరుడోత్సవం రోజున అది స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని చెప్పి సప్తగిరులలో ఈ గరుడాచలం యొక్క వైభవము భక్తకోటి చక్కగా భావన చేస్తూ ఉంటారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం అని చెప్పి మనకు వామన పురాణం తెలియజేస్తున్న త్రేతాయుగంలో దీన్ని గరుడాద్రిగా కీర్తించేటువంటి వారు. ఎందుకంటే ఈ ఆనంద నిలయంలో స్వామి కలియుగంలో ఉంటాడు కనుక స్వామి పుష్కరిణిని క్రీడావాపిని అలాగే ఈ యొక్క క్రీడాద్రిని వైకుంఠం నుంచి తీసుకురావాలి అని గరుడు సంకల్పించాడు. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపిత విష్ణు నివాసహేతో. మహర్షులు వెంకటాద్రిని లేదా ఈ గరుడాద్రిని వేదస్వరూపంగా అభివర్ణించారు. అందుకే అరాయికాణే గిరిం గచ్చేతి తంబిదు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల అని చెప్పి మనకి వేదోపదేశం. ఈనాడు గరుడు వేదస్వరూపుడు ఆ స్వామి ఆనంద నిలయంలో అర్చామూర్తిగా విరాజిల్లుతూ ఉంటే అభిముఖంగా శిలామూర్తి ఆసీన భంగిములో కాకుండా ఉత్థాన భంగిములో స్వామి వలె నిలిచి స్వామివారి ఆజ్ఞ ఎప్పుడు అందుకోవాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జియంగార్లు, చిన్న జియంగార్లు వైష్ణవ గోష్ఠి నడుపుతూ ఉన్నారు.
12 మంది ఆళ్వారులు చక్కగా నాలాయిరాన్ని లోకానికి అనుగ్రహించారు. ఆ దివ్య ప్రబంధానుసంధానాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయస్ఫుట సేముషీకులు, అరిషడ్వర్గోత్థితాతంక ధిక్కారస్వాంతులు, నవ శ్రీ రామానుజమూర్తుల్లా ఉండేటువంటి జియంగారులు. స్వామివారు అనేక విధాలుగా కామరూపి అయి సేవలందించేటువంటి గరుడునిపై ఊరేగుతూ ఉన్నారు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వానేకధా సర్వథా సహ శ్రీసం శ్రీమాన్ సేవతే వైనతేయః. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా వినతాసుతుడు శ్రీనివాసస్వామిని సేవిస్తూ ఉంటాడు. అటువంటి భక్తినివ్వమని చెప్పి ఆ గరుడ గంభాన్ని దాటి వెడుతూ ఎక్కడ గరుడ పటాన్ని బ్రహ్మోత్సవాదుల్లో ఎగురవేస్తారో ఆ ధ్వజస్తంభాన్ని కూడా చక్కగా ముట్టుకుని భక్తులు వామభాగం నుంచి వెళ్ళి స్వామిని దర్శించి ఆ గరుడ ధ్వజానికి ప్రదక్షిణగా తిరిగి వస్తూ ఉన్నారు. అంటే గరుడ గంభానికి, గరుడ ధ్వజానికి, గరుడ స్తంభానికి ప్రదక్షిణగా వస్తూ ఉన్నారు. దానివల్ల దివ్యమైనటువంటి స్వామి దర్శన పుణ్యం భక్తులకు లభిస్తూ ఉన్నది. కనుక ఆ మకరకంఠి, లక్ష్మీహారం, వెంకటేశ సహస్రమాల మొదలైన విశిష్ట ఆభరణాలతో గరుడ సేవలో స్వామి ఊరేగుతూ భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. ఈ గురు పౌర్ణమి నాడు కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం వెంకటేశం అహం భజే. కన్యామాసంలో శ్రవణా నక్షత్రం అన్నాడు అవతరించినటువంటి స్వామి ఈ శేష పర్వతంపై విరాజిల్లుతూ ఉన్నాడు. సర్వజనులకు మొదటి గురుదేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి నమ్మి ఈనాడు మనం నమస్కారం చేసుకోవాలి. నమస్సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. సమస్త శుభాలను ప్రసాదించేవాడు, దయాస్వభావుడు, శ్రీవత్సమనేటువంటి చిహ్నాన్ని వక్షస్థలంపై కలిగినటువంటి ఆ లక్ష్మీనారాయణునికి చేసేటువంటి నమస్కారం అది మానవ జన్మకి సార్థకతని చేకూరుస్తోన్నది. అందుకే చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు ఆబాల గోపాలం కూడా. అశేషంగా తిరుమలకు ఈ గరుడ సేవకే విచ్చేసినటువంటి దైవానుభూతి మత్త చిత్తులు. ఓం నమో నారాయణాయ శ్రీనివాసాయ తే నమః వెంకటేశాయ మహతే అర్చావతారాయ నమః. నారాయణ నీకు నమస్కారం. లక్ష్మీదేవి నీ వక్షస్థలంపై సదా అలా విరాజిల్లుతూ ఉంటుంది. నారాయణ స్వరూపమైనటువంటి ఈ అర్చామూర్తిని మహనీయమైనటువంటి ఈ యొక్క భక్తితో మహనీయతను సంతరించినటువంటి మాకు ఈ భక్తితో నిన్ను ఈ కలియుగంలో ఆరాధించగలుగుతూ ఉన్నామని చెప్పి భక్తులందరూ కూడా చేతులెత్తి కైమోడ్పులు చేస్తూ ఉన్నారు. వారు చేస్తూ ఉండేటువంటి 5 పదులను చూసి సంతోషించినటువంటి కోలాట బృందాల వారు, అలాగే శరణాగతి మండళ్ళు వారు, స్వామి రూపములు, బాల్య కృష్ణ రూపములు లోకానికి చాటే ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి కళాకారులు ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉన్నారు. జయ శ్రీయఃపతే విష్ణు, జయ శ్రీకంఠ పూజిత, పాహిమాం శేషశైలేశ శరణాగత వత్సల. ఆ భక్తితో ఈ తిరుమల ఆధ్యాత్మికతతో తన్మయత్వాన్ని పొందుతూ చేతులెత్తి నమస్కరిస్తూ స్వామి లక్ష్మీదేవికే నీవు సంపదలు ఇచ్చినటువంటి వాడు, హృదయ స్థానాన్ని అనుగ్రహించినటువంటి వాడు, రుద్రాదుల చేత జయ జయధ్వానాలు అందుకునేటువంటి శ్రీయఃపతివి, శేష పర్వతంపై మమ్మల్ని అనుగ్రహించటానికి నీవు నిలిచి ఉన్నావు కనుక శరణాగత వత్సల, రక్షించమని ప్రార్థిస్తే ఆర్తులను పుత్రభావంతో రక్షించేటువంటి వాడివి. అటువంటి నీకు చేతులెత్తి మొక్కుతూ ఉన్నావు. యథాశక్తి నీకు పత్రం, పుష్పం, ఫలం సమర్పించటానికి
మేము అర్చక సహకారాన్ని కోరుతూ ఉన్నామని చెప్పి దాస్యభక్తితో వెంకటాచలంలో వేలాది మంది భక్తులు స్వామి గరుడ సేవలో నిమగ్నులై ధన్యులవుతూ ఉన్నారు. శ్రియశ్రియం షడ్గుణపురపూర్ణం శ్రీవత్సచిహ్నం పురుషం పురాణం శ్రీకంఠపూర్వామరబృందవన్యం శ్రియఃపతిం తం శరణం ప్రపద్యే. శ్రీవైష్ణవ గోష్ఠిలో భక్తుల యొక్క మనోభావాలు తేనెవాకులై మాడవీధులు నింపుతూ ఉన్నాయి. లక్ష్మీదేవికి అలంకారంగా ఉండేటువంటి దేవాధిదేవుడు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటువంటి 6 సద్గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు. శ్రీవత్సం అనేటువంటి ఆ చిహ్నంతో విరాజిల్లే పురాణ పురుషుడు సమస్త దేవతల సమూహం చేత నిరంతరం పూజింపబడేటువంటి వాడు. అటువంటి లక్ష్మీ భర్త ఈనాడు గరుడ వాహనంపై వస్తూ ఉంటే ముందుగా ప్రబంధ గోష్ఠిని నరపుతూ ఉంటే దండమును ఎత్తినటువంటి జీయర్ల యొక్క ఆ వైభవమును వీక్షించి ఈ విష్ణు వైభవమునకు సాష్టాంగాలు చేసి చేతులెత్తి స్వామిని మొక్కుతూ ఆశ్రయిస్తూ ఉన్నారు అనన్యంగా. విభు హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. సర్వప్రాణుల ఎదగదుల్లో అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాసుడు 14 లోకాలకు ప్రభు, ఇతర ఆశ్రయములు లేనటువంటి వాడు, శాంతమైన మనస్సుతో ధ్యానింపదగినటువంటి వాడు, పరాత్పరుడు, సంసారమునకు ఆవలగట్టు అయినటువంటి వాడు, అంతులేనటువంటి మహిమ కలిగినటువంటి ఉపేంద్రమూర్తిని ఈనాడు భక్తకోటి ఆశ్రయిస్తూ ఉన్నారు. స్మేరాతశీసోన సమాన కాంతిం సురక్త పద్మప్రభ పాదహస్తం ఉన్నిద్ర పంకేరుహ చారు నేత్రం పవిత్ర పాణిం శరణం ప్రపద్యే. ఆ కంటి రెప్ప కూడా పడకుండా భక్త బృందాలు స్వామిని అలా తనివి తీరా చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నాడు ఆ దేవాధిదేవుడు? వికసించినటువంటి అగిసె పూలతో సమానమైన కాంతి కలిగినటువంటి వాడు. ఆ కర్పూర నీరాజనాలందుకునే దేవాధిదేవుడు ఎర్రని తామర పూలను పోలిన పాదములు, హస్తములు కలిగినటువంటి వాడు. చక్కగా వికసించిన పద్మములను పోలిన నేత్రములు కలిగినటువంటి ఆ స్వామిని శరణాగతి చేస్తూ ఉన్నారు. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను, ఖగరాజు పైనికి గగన పథంబున, ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను, సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా, తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీండగ జగదీశ్వరుడు వచ్చెను.
పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను. కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా. కనకచేలము మెరయా సర్వాంగములను భూషణములురయా. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను. శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను. ఖగరాజు పైనిక్కి గగన పథంబున ఖగరాజు పైనిక్కి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను. సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను. సహస్రభాను ప్రతిమోపలౌఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతారహారిం హరిం తం శరణం ప్రపద్యే. ప్రవాళముక్తా నవరత్నతారహారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైన కాంతిగల మణులచే ప్రకాశిస్తూ ఉండే కిరీటాన్ని శిరముపై ధరించి పగడాలు ముత్యాలు నవరత్నములు పొదిగిన నక్షత్రహారాలను ధరించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. దశావతారమూర్తిని గరుడ వాహనంపై దర్శించినటువంటి భక్తులంతా కూడా తన్మయులై నమస్కరించి శిరస్సు వంచి శరణాగతి చేస్తూ ఉన్నారు. సమస్త విశ్వానికి ఆ స్వామి యొక్క వైభవము ఆధారమై ఉన్నది. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వమును అన్నారు. విష్ణు ఒక్కడే సమస్త విశ్వరూపుడై ఉన్నాడు. ఈ చరాచరమైన లోకానికి అంతా ఆధారం ఆయనే.
బ్రహ్మ చేసే బ్రహ్మాండ సృష్టి, శివునిలో ఉండేటువంటి ఆ జగత్తుని సంహరించేటువంటి శక్తి, ఇంద్రుని కల లోక పరిపాలనా సామర్థ్యం, ఇవన్నీ శ్రీహరి మహిమలే. పరమేష్ఠిసేయు బ్రహ్మాండ సృష్టియు, హరునులోని సంహార శక్తి, పరగగ ఇంద్రుని పరిపాలనమును అరసిచూడ శ్రీహరి మహిమ. ఇలా పంచభూతములలో గుణములు, అల నవగ్రహ విహారములు, తలకొను కాలత్రయ ధర్మంబును అలరగ నారాయణుని మహిమలే. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలలో ఉండేటువంటి గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దం అనే గుణాలు కానీ, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు అనేటువంటి ఆ గ్రహములు, ఆ క్రమము తప్పనటువంటి సంచారము, భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి త్రికాలములకు చెందినటువంటి ధర్మములు అన్నీ వర్తిల్లుతూ ఉన్నాయంటే అది శ్రీమన్నారాయణుని యొక్క అనంత ప్రభావమే. కనుక భక్తులందరూ కూడా అటువంటి దేవాధిదేవుణ్ణి మనసులో ఆయన వైభవాన్ని అంతా కూడా స్మరణ చేస్తూ ఆశ్రయిస్తూ ఉన్నారు. అదృష్టే దర్శనోత్కంఠ, దృష్టే విచ్ఛేద భీరుత, నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామి, గరుడ సేవ చూడనప్పుడు ఎప్పుడు చూస్తామో అనేటువంటి దివ్య భావంతో మేము ఇచ్చేసాం. ఇప్పుడు చూసినప్పుడు ఎప్పుడు అయిపోతుందో అనేటువంటి ఆవేదనతో చూస్తూ ఉన్నాం. కనుక సర్వకాల సర్వావస్థల్లో మా కంటి పాపమైనటువంటి నువ్వు మాకు ఈ గరుడ సేవలో నీకు శరణాగతి చేసేటువంటి భాగ్యాన్ని కలిగించు అని చెప్పి భక్తులు ఆర్తితో వేడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి సమస్త మాయా విలాసములు ముక్తాత్ములైనటువంటి వారు అనుభవించేటువంటి ఆ నిత్య సుఖానుభూతి ఇవన్నీ కూడా శ్రీనివాసుని మహిమే. ఆయనే అంటారు, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే తనకంటే వేరైనటువంటిది కొంచెమైనా ఈ విశ్వంలో లేదు. సూత్రాల్లో మణులు ఎలా అయితే గుర్దిగుచ్చబడి ఉన్నాయో అలా ప్రతి జీవునిలో ఆ పరమాత్మ అలా ప్రాణస్థానీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. అంటే ఒకచోట ఉండేటువంటి అగ్ని యొక్క వెలుగు నలువైపులా ప్రవర్తించినట్లు శ్రీమన్నారాయణాఖ్యమైనటువంటి పరబ్రహ్మము యొక్క శక్తియే జగద్రూపంగా విస్తరించి ఉన్నది. ఏకదేశ స్థితస్యాగ్నేర్జ్యోత్స్నా విస్తారిణీ యథా పరస్య బ్రహ్మణ శక్తి తథేదమఖిలం జగతు. సత్వాది గుణాలను ఆశ్రయించి బ్రహ్మేంద్ర హరరూపములతో జగత్తును సృజించుట, పాలించుట, హరించుట అనేటువంటి క్రియలను ఈ వెంకటేశ్వరుడే నిర్వహిస్తూ ఉన్నాడు. నిజంగా భూతాది రూపాలలో ఉండేటువంటి ఆ దివ్య చైతన్యం స్వామిదే. కనుక సూర్యాది గ్రహములపై తిరిగేవాడు, మూర్తములు, అమూర్తములు, దృశ్యములు, అదృశ్యములుగా ఉండేటువంటి సమస్త మాయా విలాసములు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామే. సూర్యాదయో గ్రహాస్తారా నక్షత్రాణ్యఖిలం జగత్ మూర్తామూర్తం అదృశ్యంచ దృశ్యంచ పురుషోత్తమ యచ్చోక్తం యచ్చ వైనోక్తం మయాత్ర పరమేశ్వర యత్తత్సర్వం త్వం నమస్తుభ్యం భూయో భూయో నమో నమః. సర్వత్రా ఆ పరమాత్మని దర్శించి ఆ పరమాత్మ వైభవాన్ని భావన చేసినటువంటి వారే వాగ్గేయకారులు. తనువు హరియే, తలపు హరయే, వినికి మనికియు విష్ణుడే, కనుగొని చూపులు కమలనాభుడే, ఎనసి జీవుని శక్తి ఏడనేడ ఉన్నదో, లోకమెల్ల మాధవుడే, లోనెల్ల కేశవుడే, వాకును కర్మము శ్రీవైకుంఠుడే, చేకుని చైతన్యమెల్ల శ్రీనారాయణుడే, ఈకడ నేననువాడనేడనుండవాడనో, వెనుకను కృష్ణుడే, వెస ముందు అచ్యుతుడే, కొన మొదలు నడుమ గోవిందుడే, ఎనయగ శ్రీవెంకటేశమయమంతాను అనుగు నా స్వతంత్రమది ఏడనున్నదో. కాబట్టి హరి సర్వాత్మన మనకి ఆశ్రయనీయుడు. కనుక ఈ యొక్క మానవ జన్మ పొందినందుకు
మనని మనం ఉద్ధరించుకోవాలి అని అంటే సమస్త విశ్వస్వరూపుడైనటువంటి పరమాత్మను అనన్యంగా ఆశ్రయించాలి. భగవత్పాదములకు చేసినటువంటి ఆ పూజలు పరమాత్మ కీర్తిరూప పుష్పాలుగా శోభిల్లుతూ ఉంటాయి. నిరంతరం కూడా నారదాదుల్లాగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తించి తరించాలి. ఎందుకంటే గాయన్ నారాయణ కథాం సర్వలోక భయాపహాం నారదో నాశయన్నేతి నృణాం అజ్ఞానజం తమః. సమస్త లోకముల యొక్క భయాన్ని నశింపజేసే నారాయణ కథను గానం చేస్తూ ఉండేటువంటి నారదుడు మనుష్యుల యొక్క అజ్ఞానాంధకారాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నాడు. అందువల్ల నారదాదులు తాము ముక్తులు అవటమే కాకుండా తమ భక్తి ప్రభావం చేత ఇతరులను కూడా ముక్తులను చేయగలుగుతూ ఉన్నారు. మనకు నక్రగ్రస్త పదం ఆ గజేంద్రుడు ఊర్ధ్వపుండ్రాలతో కనిపిస్తూ ఉంటే స్వామి యొక్క మహదైశ్వర్య సంకేతములైనటువంటి ఆ గజరాజులను చూస్తూ ఉంటే శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షణమే గుర్తొస్తూ ఉంటుంది. ఆనంద నిలయంలోకి వెళ్ళిన తర్వాత స్వామివారు తన పాదములను ఆయన దర్శింపజేస్తూ ఉంటే ఆశ్రయింపమని దివ్యమైనటువంటి ఆ యొక్క ఉన్నత స్థితి మనస్సుకి ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్రువుడు స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నాడో అప్పుడు నారద మహర్షి గొప్ప వైభవమైనటువంటి ఆ యొక్క వాసుదేవ మంత్రాన్ని కటాక్షించాడు. దానివల్ల స్వామిని తెలుసుకోగలిగాడు. అటువంటి స్వామిని అనన్యంగా భక్తులు ఆశ్రయిస్తూ ఉన్నారు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి లోకంబులెల్ల నేలెడు నాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు నాతడే మూర్తి నిజమోక్షమీయజాలెడు నాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమైనాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువేంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు. దేవు దేహమున నిన్నియును జన్మించెనే
దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవు దేహమున నిన్నియును జన్మించెనే దేవు దేహమున నిన్నియును నణగె మరి ఏ దేవు విగ్రహం బీ సకలమింతయును ఏ దేవు నేత్రంబులిన చంద్రులు ఏ దేవుడి జీవులిన్నింటిలో నుండు నే దేవు చైతన్యమిన్నిటికి నాధారమే దేవుడౌ వ్యక్తుడే దేవుడద్వందుడా దేవుడి వెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం వనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులే పుణ్యులు ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతం వనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులీ పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడు ఘనము ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభుడు యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్సాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. సాక్షాత్తు శ్రీమద్ మహాభాగవతం తెలియజేస్తూ ఉన్నది. సకల సృష్టి ఈ భగవంతుని యొక్క శరీరమే. అంతా కడకు ఆ స్వామి యందే లయమవుతూ ఉంటుంది. సృష్టి స్థితి లయములకు కారణమై ఆత్మభవుడై విరాజిల్లేటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడమే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము. భగవద్ ఉత్సవముల్లో పాలు పంచుకోవటం, పుణ్యక్షేత్రాలు సేవించటం, వ్రతాలు నెరపడం, యజ్ఞయాగాదులను తన్మయత్వంతో పాలు పంచుకుని పరిపూర్ణం చేయటం, భగవంతుని తిరువుత్సవములలో నృత్యములు చేస్తూ ఆయన నామావళ్ళు ఉచ్చరించడం, ఇవన్నీ మానవ జన్మకు నిజమైనటువంటి అన్వర్థతను తీసుకొచ్చేటువంటివి. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలుపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన మహాకవి. శృతి స్మృత్యాదుల్లో వర్ణింపబడినటువంటి పరమాత్ముడు ఎవరు? కలియుగ ప్రత్యక్ష విభుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి అని
అన్నమాచార్యులు వారు ఈ నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు అనే కీర్తన ద్వారా తెలియజేశారు. అంటే స్వామి నిత్యస్వరూపుడు, సత్యస్వరూపుడు. ఆయన లోకాలన్నిటినీ పరిపాలిస్తూ ఉన్నాడు. బ్రహ్మాది దేవతలంతా కూడా ఎవరిని అన్వేషిస్తూ ఉంటారో, ప్రపన్నులు మోక్షం కోసం ఎవరి సామర్థ్యతను నమ్మి ఆశ్రయిస్తూ ఉంటారో, లోకానికి ముఖ్యమైన హితాన్ని చేకూర్చగలిగినటువంటి వారెవరో, ఎవరు తన యొక్క నిరాకార స్వరూపంతో యోగుల భావనలో జ్ఞానజ్యోతిగా వెలుగొందుతూ ఉంటాడు, ఆయనే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏ దేవుని దేహంలో ఈ సమస్త భువనాలు పుట్టాయో, ఏ దేవుని దేహంలో ఇవన్నీ తిరిగి లయమవుతూ ఉన్నాయో, ఈ చరాచరమైనటువంటి సృష్టి అంతా ఎవరి దేహమో, సూర్యచంద్రులు ఎవరి నేత్రములో, సర్వజీవులలో అంతరాత్ముడిగా ఎవరున్నారో, ఎవని చైతన్యం ఈ చైతన్యములకు అన్నింటికీ ఆధారముగా ఉన్నదో, ఎవరి ప్రకాశము అద్వితీయంగా ఉన్నదో ఆయనే వెంకటేశ్వర స్వామి. భూమి ఆకాశము ఏ వేల్పు పాదయుగమో, ఎవని పాదముల తుది కేశముల తుది అంతము లేనివో, ఈ మహావాయువులన్నీ ఏ స్వామి నిట్టూర్పులో, పరమ భాగవతులైనటువంటి ఈ పుణ్యాత్ములు ఎవనికి నిజమైనటువంటి దాసులో, ఎవరు సర్వేశ్వరుడో ఎవరు పరమేశ్వరుడో, ఈ ముఖ్యమునకు అంతటికీ హితాన్ని చేకూర్చేటువంటి దివ్య స్వరూపుడు ఎవరో ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు అని చెప్పి చరాచర విశ్వం యొక్క సృష్టి స్థితి లయల యొక్క మూలభూతమైనటువంటి పరబ్రహ్మము ఈ శ్రీ వెంకటేశ్వరుడే అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు చక్కగా అభివర్ణించారు. ఎందుకంటే సత్యస్వరూపుడు ఆయనే అని మహాభారతం కూడా చెప్తూ ఉన్నది. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమస్మిన్ ప్రతిష్ఠితం సత్తా సత్యే చ గోవింద తస్మాత్ సత్య సతామ్మత. కాబట్టి పరబ్రహ్మము సామాన్య నేత్రములకు గోచరము కానిదైనా కూడా వెంకటాద్రిపై ఈ అర్చామూర్తిగా గరుడ సేవలో మనం వీక్షించి తరిస్తూ ఉన్నాం. అటువంటి ఆ పరమాత్మను అనన్యంగా ఆశ్రయించి మనం మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార చక్రంలో పరిభ్రమించేటువంటి జీవుడు తన స్వభావాన్ని ఎప్పుడూ కూడా కేవలం ఐహిక సుఖాల వైపుకు మళ్లించుకోకుండా పరమాత్మను చేరాలి, పరమాత్మను పొందాలి అని చెప్పి ఆ దివ్య భావనను పొందాలి. మాతాపితృ సహస్రాణి పుత్రధార శతానిచ అని చెప్పి ఎందరూ ఏ జన్మలలో తల్లిదండ్రులుగా ఉన్నారో, మనకి బంధువులుగా ఉన్నారో, ఆ బంధాలన్నీ అలా వస్తూనే ఉంటాయి. గంగ ఒడ్డున ఇసుక రేణువుల్లా అనంతంగా ఉంటాయి. కనుక ఆ జన్మ పరంపరల నడుమ నిలిచినటువంటి నిత్య సత్యమూర్తిని మనం ఆశ్రయించి తరించాలి. అటువంటి దేవాధిదేవుడు శ్రీ వైకుంఠ విరక్తుడై ఈ స్వామి పుష్కరిణీ తీరంలో 365 రోజుల్లో 470కి పైగా ఉత్సవాలు అందుకుంటూ ఉన్నాడు. అన్నిటికీ శిరోభూషణమైనటువంటిది ఈ గరుడ సేవ, ఘనమైన సేవ. లక్ష్మీదేవికి నాథుడు, సమస్త శుభాలకు గనివంటివాడు, పేదల పాలిటి పెన్నిధి అయినటువంటి వాడు, ఈ వెంకటాచలం తన విలాసంగా లోకానికి చాటేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి దేవాధిదేవుణ్ణి గరుడ సేవలో మనం వీక్షించాం. లక్ష్మీదేవిని విలాసంతో చూసేటువంటి సుందరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి నేత్రములతో ఉండేటువంటి వాడు. అసలు ఎల్లలోకాలకు కన్ను అయినటువంటి వాడు స్వామి. చక్షుషే సర్వలోకానాం అంటారు. అటువంటి మంగళమూర్తికి ఎత్తినటువంటి నీరాజనములు నిజంగా అనుగ్రహాన్ని పంచుతాయి. ఈ వెంకటాచల శృంగాగ్రంపై నిలిచినటువంటి మంగళకరమైనటువంటి వాడు ఆ స్వామి. ఆయన పాదములను సమస్త మంగళములకు నివాస భూమిగా మనం నిరంతరం భావిస్తూ ఉండాలి. తన అవయవముల యొక్క సౌందర్యం చేత
సమస్త జనులను సమ్మోహింపజేసేటువంటి వాడు వెంకటేశ్వరుడు. అందుకే సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం అన్నారు. అలాంటి విశ్వమిల్లని విరాట్ రూపము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు. కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు. ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఎన్నగ శూద్రులు ఇదే పాదములా. విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే. ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే. సాంద్రలోకములు జఠరంబుననవే. సాంద్రలోకములు జఠరంబుననవే. రుద్రతేజమది రోమములా. విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు. కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు. శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర శ్రీలలనాధిప శ్రీ వెంకటేశ్వర కోలు ముందు నిన్ను
విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము ప్రసీద భగవన్ విష్ణో ప్రసీద పురుషోత్తమ ప్రసీద పుండరీకాక్ష ప్రసీద ఆత్మసాత్కురు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ సేవ పరిపూర్ణమవుతూ ఉండేటువంటి నేపథ్యంలో సమస్త నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి కూడా అభ్యుదయం చేకూరాలి అని చెప్పి నక్షత్రహారతిని అందించారు. స్వామివారికి అందించినటువంటి హారతులన్నీ కూడా స్వామి పుష్కరిణికి కూడా అర్పించడం జరుగుతూ ఉంటుంది. శ్రీ వైకుంఠ విరక్తుడై స్వామి ఈ పుష్కరిణీ తీరంలో ఉన్నారు. అటువంటి ఆ యొక్క పుణ్యతీర్థము వైకుంఠం నుంచి తెచ్చినటువంటి క్రీడావాపి. వైకుంఠ నగరపు ఆకారం స్వామి పుష్కరిణీ సరోవరం. దానికి శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి శేషహారతిని చక్కగా అందిస్తూ ఉన్నారు. శ్రీనివాస జగన్నాథ నారాయణ దయానిధే కృతార్థోహం కృతార్థోహం కృతార్థా సర్వజంతవ. స్వామి జగన్నాథ నారాయణ దయాసముద్ర, ఓ వెంకటేశ్వర స్వామి, నీ మంగళకరమైనటువంటి ఆనంద కర్పూర నీరాజన కాంతుల మధ్య గరుడ సేవ పరిపూర్ణమవుతూ ఉంటే మేము వీక్షిస్తూ ఉన్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! నిన్ను ఆశ్రయించినటువంటి వాడు ఎటువంటి వాడైనా ధన్యుడవుతూ ఉన్నాడు ఈ కలియుగంలో. అనాథనాథధిషణ మమ త్వయేవ వర్తతే సర్వథా సర్వకాలేషు తదాస్తాం త్వత్ప్రసాదతః. దిక్కులేని వారికి బంధువువై ఈ స్వామి పుష్కరిణీ తీరంలో నువ్వు కొలువై ఉన్నావు. నా బుద్ధి ఎల్లప్పుడూ నీయందే లగ్నమై ఉండాలి స్వామి. అన్ని విధములా అన్ని కాలాల్లో మా బుద్ధి మీ అనుగ్రహము యందే స్థిరంగా నిలిచి ఉండాలి. ప్రసన్నే త్వయి గోవిందే లభ్యం సర్వత్ర కిం ప్రభో స్వర్గాపవర్గ భగవన్ త్వద్భక్తానాం అదుర్లభౌ. శ్రీనివాస గోవింద, నువ్వు అనుగ్రహిస్తే పొందరానిదంటూ ఏమీ ఉండదు కదా. స్వర్గము మోక్షము నీ భక్తులకు కోరవలసినటువంటి అవసరం లేకుండా అనుగ్రహించేటువంటి గరుడ గమనుడివి నువ్వు. జయ దేవ జగన్నాథ సర్వలోకైకవందిత జయ వెంకట శైలేశ కరుణాకర పాహిమాం. లోకములన్నింటి చేత సేవింపబడేటువంటి శ్రీనివాస నమస్కారమయ్యా. ఈ వెంకట పర్వతానికి అధిపతివి, దయాపూర్ణుడువు, నువ్వు రక్షించు అని కోరుకున్నటువంటి వారు అందరినీ రక్షించేటువంటి వాడివి. నిరాగసం నిర్మల పూర్ణబింబ నిశీథినీనాథ నిభాననాభం నిర్నీత నీతిం నిగమాంత నిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే. దోషరహితుడవు నువ్వు, నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేటువంటి వాడు, వేదాంత బోధితమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడివి. నువ్వు తప్పించే మరొక్కరు లేరు స్వామి. సప్తాంబుజీరంజక రాజహంసం సప్తార్ణవీ సంస్కృతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. జాలిగుండెలవాడ, ఏడుకొండల స్వామి, వెళ్ళగొడుగుల కింద ఉన్నటువంటి గోవింద, సప్తద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంసమవు. సప్త సముద్రాల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడవు. సూర్యమండలం మధ్య ఉండేటువంటి హిరణ్మయ స్వరూపుడవు. అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీమన్నారాయణుడవు. అటువంటి నిన్ను నేను శరణాగతి వేడుతూ ఉన్నాను ఈ పున్నమ గరుడ సేవలో. నిరస్త దుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కలమ ప్రమేయం
అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. దుఃఖములను పోగొట్టడానికి ఇంద్రియములు కనిపించినటువంటి వాడివైనటువంటి నీవు ఎటువంటి కారణము లేకుండా అర్చామూర్తిగా భక్తులను ఉద్ధరిస్తూ ఉన్నావే. ఇంద్రియముల అవసరము లేకుండానే అన్ని కార్యములు చేయగలిగినటువంటి నువ్వు మా ఇంద్రియములకు ఒక స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఈ పున్నమ గరుడ సేవలో స్వామి నీ వైభవాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. మితిలేనటువంటి వాడవు, అణువు కంటే అణువు, ఆది మధ్యాంతరహితుడు, స్వాధీనమైన ప్రభావం కలిగినటువంటి నారాయణ గోవింద వాసుదేవ శ్రీ వెంకటేశ్వర మమ్మల్ని కటాక్షించు. జగంతి యస్థావర జంగమాని సంహృత్య సర్వాణ్యుదరే శయాని ఏకార్ణవాంతర్వటపత్రతల్పే స్వపిత్యనంతం శరణం ప్రపద్యే. చరాచరాత్మకమైనటువంటి ప్రాణి సమూహాన్ని కూడా లయింపజేసి ఆ తరువాత దాన్నంతా కూడా నీ ఉదరంలో ఉంచుకోగలిగి సముద్రంపై మర్యాకపై నిద్రించేటువంటి లీల కలిగినటువంటి పురాణ పురుషుడు అయ్యాను స్వామి, నీకు నమస్కారం. మంగా మనోహరా మనుజ మృగేశ్వరా అలమేలు మంగా మనోహర మనుజ మృగేశ్వరా మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం
ఓ